ఇక వివరాల్లోకి వెళ్తే అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత క్రమంలో ముందుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు 19వ డివిజన్లోని గ్రీన్ సిటీలో నగరపాలక సంస్థ స్టాఫ్ లోన్ నిధులు 1,18,00,000 నూతనంగా నిర్మిస్తున్న సీసీ రహదారి పనులను ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పరిశీలించారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం రహదారి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే చంటి పనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు, కాంట్రాక్టర్కు సూచించారు. ఇదే సమయంలో స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీ స్థలాల వల్ల తలెత్తుతున్న సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా దానిపై తక్షణమే స్పందించిన ఆయన ఖాళీ స్థలాల యజమానులు ఆయా స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే స్వచ్ఛత విషయంలో ప్రజలంతా సహకరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా ముందుకెళ్తున్నామని వెల్లడించారు. దఫదఫాలుగా ఒక్కో ప్రాంతంలోని రహదారిని నిర్మించుకుంటూ వచ్చామన్న ఆయన మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రధాన ధ్యేయమని వివరించారు. దాంట్లో భాగంగానే ఊరి చివర్లో ఉన్న గ్రీన్ సిటీలో ప్రధాన రహదారి నిర్మాణానికి సత్వర చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు ప్రశాంతయుత జీవనాన్ని కొనసాగించేందుకు అవసరమైన ఆస్కారాలు పెంచడమే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి ఇదే క్రమంలో మరిన్ని ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే గ్రీన్ సిటీలో ఖాళీ స్థలాల యజమానులు రానున్న 15 రోజుల్లో స్థలాలను పరిశుభ్రం చేయించుకోవాలని, లేని పక్షంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేసి సంబంధిత మొత్తాన్ని యజమానుల నుండి వసూలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించినప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధ్యపడతాయన్నారు. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల రోడ్లపైకి ప్రవహించి రోడ్లు దెబ్బతింటున్నాయన్న ఆయన ఈ విషయాన్ని స్థలాల యజమానులు గుర్తించాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, రాష్ట్ర మాలల్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, స్థానిక కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పైడి వెంకట్రావు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీను, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, డివిజన్ ఇన్ఛార్జ్ పైడి పార్వతి, కో ఇన్ఛార్జ్ అంబటి రజని, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎక్కడైతే ముందు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తున్నాం. ఇది ఊరి చివరిగా ఉన్న గ్రీన్ సిటీ. ఈ కాలనీకి ఎలక్షన్ ముందు కూడా మేము అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, అందరం కూడా ఉమ్మడిగా మీటింగ్ కూడా పెట్టాం. ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా రీసెంట్గా మరి ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో కూడా మరి ఈ రోడ్డు విషయంలో ఆ రోజున ఎలక్షన్లో అడిగినప్పుడు ఈ రోడ్డు చేయాలనేది మాట అనుకున్నాం. ముందు ఏదైతే ప్రధాన రహదారులు అయిపోయినాయో అయిన తర్వాత ఈ గ్రీన్ సిటీకి ముఖద్వారం ఇది ఏదైతే 10 ఫీటు ఏదైతే ఉన్నదో అది రోడ్డుగా ఎదర ముఖద్వారం వేసి 1,18,00,000 దీన్ని ఏదైతే సాఫ్ట్ లోన్లో మరి వచ్చినప్పుడు దాన్ని ప్రత్యేకించి దీనికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిగతా నిధుల్లో కంటే ఈ ప్రత్యేకించి అది వచ్చినప్పుడు ఏదైతే మేము హామీ ఇచ్చామో అక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రజలందరూ కూడా, ఎందుకంటే నిదానంగా ఇక్కడ అన్నీ కూడా ఫిల్అప్ అవుతున్నాయి, ఒక్క వేకెంట్ సైట్ కూడా లేకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరుగుతుంది. మరి రేపు 15 రోజుల్లోపు వాళ్ళు క్లీన్ చేయకపోతే మున్సిపాలిటీ ద్వారానే క్లీన్ చేసి ఆ డబ్బుని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకనంటే అభివృద్ధి చెందాలంటే పక్క స్థలాలు కూడా వాళ్ళు కూడా చేయాలి. అందులో నీళ్లు నిండిపోయి బయటకు వస్తే రోడ్లు పాడైపోతే పక్కింటోడు ఇబ్బంది పడతారు. ఒకళ్ళు ఇబ్బంది పెడతాం అనేది మనం చేయకూడదు అనేది వాళ్ళకు కూడా ఉండాలి. ఎక్కడున్నా సరే మీరు ఈ మీడియా ద్వారా మీరు అందరూ కూడా తెలుసుకుని మరి ఏదైతే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఏదైతే చేస్తున్నారో దాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యతను కూడా మనం కూడా తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు నగరపాలక సంస్థ స్థానిక 19వ డివిజన్లో మరి గ్రీన్ సిటీలో రాజుగారి గ్రీన్ సిటీలో 1,25,00,000 ఖర్చు పెట్టి 10 మీటర్లు వెడల్పు కలిగినటువంటి సిమెంట్ రోడ్డు, అట్లాగే కాలువ మీద ఉన్నటువంటి వంతెనకి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్డు, ఇవన్నీ కూడా 1,25,00,000 పెట్టి నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి సాఫ్ట్ లోన్ ద్వారా వచ్చినటువంటి గ్రాంట్ ద్వారా గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మరి జరుగుతున్నటువంటి పనులని సడన్గా గౌరవ శాసనసభ్యుల వారు
అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, మరి కూటమి నాయకులు గౌరవ రెడ్డప్పల నాయుడు గారు, గౌరవ ఇడా చైర్మన్ గారు, మేమందరం కూడా సడన్గా విజిట్ చేసి ఇక్కడ ఏదైతే వర్కులు జరుగుతున్నాయో, గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ ఏదైతే వర్కులు జరుగుతున్నాయో ఆ వర్కులన్నీ కూడా సడన్గా విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సుమారు 35 కోట్ల రూపాయలతో డ్రైన్లు, అట్లాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి అవసరాలు, అట్లాగే స్ట్రీట్ లైటింగు, డ్రైన్లు, రోడ్లు ఇవన్నీ కూడా మరి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారి సహకారంతో ప్రజలందరికీ కూడా ఈ అవసరాలన్నీ తీరుస్తూ మరి ఏలూరు నగర అభివృద్ధికి మరి కృషి చేస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని నగరపాలక సంస్థకి అట్లాగే ఏలూరు నగరం అభివృద్ధి చెందే దిశగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. గౌరవనీయులు శాసనసభ్యులు చంటి గారికి, మేయరు నూర్జాన్ పెదబాబు గారికి, రెడ్డప్పల నాయుడు గారికి వీరందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అడిగిన వెంటనే దీన్ని చక్కగా అమలు చేసి అది కూడా ఇంకో రకంగా మా చేతిలో పెట్టి మీరు దీన్ని చాలా అభివృద్ధిగా పేరు వచ్చేటట్టు చేయాలన్నారు. అది ఎలా చేసామో శాసనసభ్యుల వారికి, కమిటీ సభ్యులందరికీ తెలుసు. అదే ఇదిగా చక్కగా చేద్దాం, ఉన్నది కూడా అలాగే చేద్దామని 100% చేస్తామని చెబుతున్నాను. జస్ట్ చిన్న విషయం, శాసనసభ్యుల వారిని వీరి కూటమి పెద్దలను అడిగేది ఏంటంటే 2006లో పంపుల చెరువు కోసం నా దగ్గర 60 సెంట్ ఎక్వైర్ చేశారు మన ఆళ్ళ నాన్నగారి టైంలో. అప్పుడు నాకు 6 లక్షల రూపాయలు ఇచ్చారు 60 సెంట్కి. కానీ పంపుల చెరువు అక్కడ బాగా వృద్ధయింది తప్ప ఇక్కడ మటుకు గ్రీన్ సిటీలో తాగటానికి వాటర్ మటుకు లేదు. దయచేసి దీన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ గ్రీన్ సిటీ గోదావరి వాటర్ ఇవ్వవలసిందిగా, నెక్స్ట్ ఈ డ్రైనేజీలు కొద్దిగా చూసి త్వరలోనే మాకు కల్పించాలని కూటమి సభ్యుల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆ రోజుల్లోనే 60 సెంట్లు ఇచ్చాను 6 లక్షల రూపాయలకి. ఇప్పుడు అది 6 కోట్లన్నా అయిపోయింది. అయినా నాకు సంతోషమే. కానీ ఇక్కడున్న మా ప్రజలకి మంచినీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను.